హలో ఫ్రెండ్స్. నేనైతే పొద్దున్నే విజయవాడకి స్టార్ట్ అయ్యాను. మా హస్బెండ్ నన్ను దారిలో విజయవాడ వెళ్తుంటే నందిగాం వరకు డ్రాప్ చేస్తామన్నారు. సరే నందిగాం వరకు డ్రాప్ చేస్తానన్నారు కదా! జర్నీ కూడా బైక్ మీద బావుంటుంది కంఫర్ట్‌గా అనేసి స్టార్ట్ అయ్యాము. ఆఫ్టర్ పెట్రోల్ కొట్టించుకున్న తర్వాత మేమైతే వెళ్తుంటే దారిలో ఈ వ్యూ పాయింట్ అయితే చూసాను. రికార్డ్ చేశా. దానికి కారణం మా మ్యారేజ్ స్పాట్ ఇదే కాబట్టి. ఇంకా నెక్స్ట్ అయితే నందిగాంలో మా హస్బెండ్ నన్ను డ్రాప్ చేశారు. నందిగంలో బస్ ఎక్కుదాం విజయవాడకనేసి ఆకలేస్తుంటే టిఫిన్ చేశాను. ఒక్కొక్క ఇడ్లీ 13 రూపీస్ అంట. బాబోయ్! అని 2 ఇడ్లీస్ తినేసి ఇంకా బస్‌లో చూడండి ఎంత జనం ఉన్నారో. తిన్నగా బస్‌లోకి ఎక్కేసి నాకైతే ప్లేస్ దొరికింది. స్టార్ట్ అయ్యాను. విజయవాడలో డ్రాప్ అయిన తర్వాత చూడండి ఎంత క్రౌడ్ ఉందో. విజయవాడలో లోకల్ బస్ అయితే నేను క్యాప్చర్ చేసుకొని ఇక్కడ నుంచి మేమొచ్చిన రీజన్ ఏంటంటే ఇక్కడ ఒక జాబ్ మేళా అయితే జరుగుతుంది. దానికైతే అటెండ్ అయ్యాము. నేను అండ్ నా ఫ్రెండ్. తీరా పక్కనే ఉన్న బిషప్ స్కూల్. ఈ స్కూల్‌లో చూడండి పిల్లలే హ్యాండిల్ చేసుకుంటున్నారు. పేరెంట్స్ ఇంటర్వ్యూకెళ్ళటం వల్ల. ఇంకా ఎంచక్కా అందరూ మంచిగా మీటింగ్ వేసుకుంటూ ఫైల్స్ తీసుకొని వచ్చేసారు ఊపేసుకుంటూ. తీరా అక్కడికెళ్ళాక చాలా అంటే చాలా మిరాకిల్స్ జరిగాయి. కొంచెం కాదు ఎంతమంది జాబ్ మేళాకి అటెండ్ అయ్యారో. మెయిన్ రీజన్ ఏంటంటే ఒక్కొక్కళ్ళు ఏమని చెప్పారు, చాలా చాలా మంచి మంచి కంపెనీలున్నాయని చెప్పారు. మెయిన్ వచ్చేసి ఏంటనుకున్నారు, మహేంద్ర ఒకటి, ఇన్ఫోసిస్ ఒకటి, ఇంకా టాటా కంపెనీ అని చాలా చెప్పారు. అక్కడికెళ్ళి చూస్తే ఏమున్నాయి తెలుసా, ముతూట్ ఫినాన్స్, ఇంకా మెడ్ ప్లస్, ఇంకా హెల్త్ సర్వీస్ సెంటర్ వర్క్స్. ఎనీవేస్ నా బెస్ట్ సజెషన్ ఎప్పుడు జాబ్ మేళాకి వెళ్ళకండి హోప్స్ పెట్టుకొని అయితే. లోపల అయితే మన కూపన్ తీసుకొని ఐడి వాళ్ళ దగ్గర ఆల్రెడీ ప్రింట్ ఉంటేనే మనల్ని అలౌ చేస్తారు. మనీ కూడా ఛార్జ్ చేస్తున్నారు పర్ పర్సన్ 100 రూపీస్. అదైతే సెకండరీ. నిజానికి అన్నీ పైనే బాగుంటాయి, లోపలంతా డొల్లా అంటారు చూడండి, ఆ టైప్లో ఉంది ఈ జాబ్ మేళా అయితే. దీనికోసం వేకెన్సీస్ తక్కువ కానీ వచ్చిన జనం అయితే బాబోయ్! మీరే చూడండి ఈ వీడియోలో ఎంతమంది ఉన్నారో. ప్రతి ఒక్క స్టెప్కి వెరిఫికేషన్ అని, ఐడి అని. మాకైతే ఒక స్లిప్ ఇచ్చారు కూపన్. దాని మీద ఐడి రాసుకొని రావాలంట. ఆల్రెడీ అప్లై చేసిన వాళ్ళకే ఎంట్రీ అంట, ఆన్లైన్ చేయించుకున్న వాళ్ళకి అని. ఎంతమంది లైన్లో నించున్నారు చూడండి. స్టెప్ బై స్టెప్ ప్రాసెసెస్ జరుగుతాయి. ఇన్ని కంపెనీలు అని చెప్పారు. ఆ రూమ్లో ఒక్కొక్కరిని పంపిస్తున్నారు. ఆ ఒక్కొక్కళ్ళు ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత ఇంకొకరిని పంపిస్తున్నారు లైన్లో నించోబెట్టి. ఇదంతా దారుణం. నా లక్ ఏంటంటే ఫస్ట్లో నేను ఉండటం సరిపోయింది. ప్రతిదానికి ఏదో పెద్ద ఐఏఎస్ ఆఫీసర్ ఉద్యోగం అన్నట్టు ఫోటో షూటింగ్ ఒకటి అక్కడ. ఏంటో బాబోయ్ అనుకున్నా. వీళ్ళైతే ఎవరిని లోపలికి రానిస్తలేరు. కొంతమందిని మాత్రమే అలో చేశారు. ఇలాంటి జాబ్ మేళా నా లైఫ్లో నేను చూడలేదు. అందరూ తెగ పడి అప్లై చేస్తున్నారు. 11,700 అంట శాలరీ. పీజీకే అయిపోతాయి కదా 5,000. ఇంకేం మిగులుతాయి అందులో. రీఛార్జెస్ అని, ఫుడ్ అని, ఎక్స్పెన్సెస్ అని, జర్నీ అని, ఇవన్నీ చూసుకుంటే ఇంటికి పైసా కూడా ఇవ్వలేము. వాళ్ళే తిరిగి మనకి ఇవ్వాల్సి వస్తుంది. నెక్స్ట్ పార్ట్ అయితే మీకు కంటిన్యూషన్ పెడతాను. 3 పార్ట్స్ ఉన్నాయన్నా కదా, ఇది ఫస్ట్ పార్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇంకెప్పుడు ఇలాంటి జాబ్ మేళాకి రాకుండా శుభ్రంగా ఇంట్లో ఉండటమే బెటర్ అనిపించింది. కానీ చాలా అంటే చాలా జాబ్ మేళాలు అయితే నేను ఇంతవరకు ఫేస్ చేశాను ఇంటర్వ్యూస్. ఇలాంటిది ఎప్పుడూ చూడలేదు. ది వర్స్ట్ ఇదే అని చెప్పుకోవచ్చు. ది బెస్ట్ నేను చాలా చూసా. కానీ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, జాబ్ మేళా అంటే ముతూట్ ఫినాన్స్, మెడ్ ప్లస్, అపోలో ఇవే ఉంటాయి. పెద్దగా కంపెనీలు ఏమి ఉండవు. కానీ బ్యానర్స్లో టెక్ మహేంద్ర, ఇన్ఫోసిస్ అని చాలా ఎంటర్ చేస్తారు. అంతా ఫేక్. వాళ్ళు రారు, మనం అవి అటెండ్ అవ్వలేము కూడా. అది అది మెయిన్ పెట్టుకోండి. ఎవరైనా వెళ్తున్నారంటే ఒకటికి 2 సార్లు ఆలోచించుకోండి. ఖాళీ ఉంటేనే వెళ్ళండి. స్పెషల్ టైం అయితే కేటాయించి వెళ్ళటం వేస్ట్ నా దృష్టిలో. ఇంతమందికి వాళ్ళు ఫ్యామిలీ ఉంది, పేరెంట్స్
పిల్లలు అందరిని అక్కడ వదిలేసి లోపలికెళ్లారు. ఆ 11,000 కోసం. ఇలాంటి ఇంటర్వ్యూ ఇదే లాస్ట్ అవ్వాలి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అండ్ బాయ్.